హాయ్, ఈరోజు నేను తమిళనాడు స్పెషల్ శనగపప్పు కూటు చేద్దామనుకుంటున్నాను. పులిపు కూటు అంటాము, అది చేద్దామనుకుంటున్నాను. దీనికి వచ్చిన మీ స్టోరీ అన్నమాట. అందరూ పెసరపప్పుతోటి కందిపప్పుతోటి వంటలు చేస్తారు కదా అని మా నాన్నమ్మని అడిగేదాన్ని చిన్నప్పుడు. నానమ్మ అంటే జేచి తాతమ్మ కూర్చోనమాట. నేను అప్పుడు అనేది ఎందుకు లేదమ్మా, శనగపప్పుతోటి కూడా చేసుకోవచ్చు, కానీ దానికి వెరైటీగా ఇలా చేస్తే అందరూ తింటారు. పాపం శనగపప్పు మాత్రం ఏం పాపం చేసిందని ఈ శనగపప్పు కూట అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా దీనికి ధనియాలు ఒక 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు ఒక 3 స్పూన్లు, మళ్ళీ అన్ని బఠానీలు శనగలు అన్నీ నానబెట్టినవన్నీ 1 కప్పు, 4 ఎండుమిరపకాయలు, మినపప్పు ఒక 2 స్పూన్లు, నూనె ఒక 2 స్పూన్లు. ఇది చౌచౌ తీసుకున్నాను, ఉర్లగడ్డ ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత ఇంగువ, ఆవాలు, కొంచెం పసుపు పొడి, ఎండు కొబ్బరి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టినటువంటి ఈ గింజలు, పచ్చిశనగపప్పు, కూరగాయ వేసుకోవాలి, పసుపు పొడి, ఉప్పు వేసుకోవాలి. గిన్నెలో కూరగాయలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. కుక్కర్ పెట్టాము. కుక్కర్లో 2 విజిల్ వచ్చే లోపల మనము దీనికి కావాల్సినటువంటి మసాలా వేయించుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. జస్ట్ 1 స్పూన్ మినపప్పు, ధనియాలు, మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారేటప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఆపేసుకోవాలి. మిశ్రమము చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మనము పులిపు కూటు అంటే చింతపండు వేసుకుంటే ఎట్లా విజులు వచ్చేసింది, ఇంకో విజులు వస్తే ఆపేయచ్చు. అందుకని చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అది కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ నూనె వేసాను. నూనె కాగింది, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆగేటప్పుడు ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో చూడండి అంత మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో ఈ మిశ్రమాన్ని, మనం రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. పోపు ఇందులో వేసుకోవాలి. ఈ రుబ్బిన మిశ్రమాన్ని వేసిన తర్వాత 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టిన తర్వాత దింపుకోవాలి. ఎంతో రుచికరమైనటువంటి తమిళనాడు స్టైలు పులిపు కూటు సరే రెడీ అయ్యింది. మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.